విశాఖపట్నం గాజువాకలోని సర్దార్ నెస్ట్ ఉత్సవ్ ఫంక్షన్ హాల్లో చిన్మయ మిషన్ సర్దార్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 3000 మంది విద్యార్థులతో దేశభక్తి గీతాలు, భగవద్గీత పారాయణం కార్యక్రమం చేపట్టి పిల్లలలో దైవభక్తి, నైతిక విలువలు పెంపొందించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గురుభక్తి, దేశభక్తి, దైవభక్తితో పెరిగే పిల్లలు సమాజానికి చేయూతనందిస్తారని ఎంపీ భరత్ అన్నారు. చిన్నపిల్లలతో ఆధ్యాత్మికంగా గడపడం చాలా ఆనందంగా ఉందని బండారు సత్యనారాయణ గారు తెలిపారు. గౌతు శిరీష గారు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు, వారిని చక్కగా తీర్చిదిద్దగలిగితే నవ సమాజానికి రుణం తీర్చుకోగలిగిన వారమవుతారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష గారు, మాడుగుల ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు, సర్దార్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు మరియు గాజువాక పరిసర 18 పాఠశాలల పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలా సర్దార్ నెస్ట్ వెన్యూలో చిన్మయ మిషన్ 75వ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తూ ఇక్కడ ఉన్న పిల్లలు ఇంచుమించు 3000 మంది పిల్లలకి దేశభక్తి, గురుభక్తి, భగవద్గీతలో ఉన్న శ్లోకాలు చాంటింగ్ చేపించి ఓవరాల్ వాళ్ళ డెవలప్మెంట్ కోసం నిన్నే నేను ఒక ప్రోగ్రాంలో ఉన్నాను. మనము ఈ లైఫ్లో మనం ఒక ₹1,00,000 సంపాదిస్తే మన ఈ లైఫ్లో అది ఖర్చు పెట్టేయాలి, మిగిలిపోయినా మనతో పాటు తీసుకెళ్ళలేము. కానీ మనం ఎప్పుడైతే శ్లోకా చాంటింగ్ చేస్తామో, దేవసేవ చేస్తామో అది మనకి పర్మనెంట్ క్రెడిట్. అంటే మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఆ క్రెడిట్ మనతో ఉంటుంది. సో ఇలా పిల్లలతో ఇట్లాంటి కార్యక్రమం చేపించినందుకు చిన్మయ మిషన్ని బాగా అభినందిస్తున్నాను. అండ్ గౌతు శిరీష గారు కూడా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర వహించారు. సో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇట్లా చేస్తూ పిల్లల్లో ఏంటంటే మన భాష, మన శ్లోకాలు, మన ఎంటైర్ కల్చర్, హిస్టరీ కూడా చాలా వరకు మర్చిపోతున్నాము. సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అవి మళ్ళీ రివైవ్ అయ్యే అవకాశం వస్తుంది. ఒక ఛాలెంజ్ తీసుకున్నారు 1,00,000 మందితో ఇట్లా చాంటింగ్ ప్రోగ్రామ్ చేయాలి అని. నేను కూడా ఛాలెంజ్కి పూర్తి సపోర్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. రాముడిచ్చిన సందేశం ఏమిటి, కృష్ణుడిచ్చిన సందేశం ఏమిటి, లేదా మహాత్మా గాంధీ సందేశం ఏమిటి అంటే ఇవన్నీ పునరావృతం కావాలంటే చిన్నపిల్లలకి ఎప్పటి నుంచి ఆ రకమైనటువంటి అవగాహన కల్పించడం చాలా ఆవశ్యకత ఉంది. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అంతా ట్రస్ట్ మేనేజ్మెంట్ అయిపోయింది. పుస్తకాలు చదివించడం, మార్కుల కోసం, మెరిట్ల కోసం చూస్తున్నాం తప్ప నడవడి కోసం చూడట్లేదు, క్రమశిక్షణ కోసం చూడటం లేదు, ప్రవర్తనలో మార్పు కోసం చూడటం లేదు. అందుకే హింస ప్రేరేపణ ఎక్కువ వస్తుంది. ఈరోజు హింస రకరకాల హింస వస్తుంది, చెడుల వాటికి బానిసలు అవుతున్నారు. అందుకే ఈరోజు సర్దార్ వారు ట్రస్ట్ ద్వారా మాజీ శ్రీస్వామి గారు కానీ, పెద్ద చిన్నమయ్య సంస్థ వారు కానీ పిల్లల బాలుడికి చిన్న వయసులోనే వాళ్ళ భావాల్లో ఆ భక్తి భావాలు కలిగింపజేస్తే సమాజం అభివృద్ధి అవుతుంది, కుటుంబం కూడా చక్కగా నడుస్తుంది. అంటే ఈ రకమైన కార్యక్రమాలు పెట్టడం సమాజ స్కూల్లో కూడా మా చిన్నప్పుడు స్కూల్లో కంపల్సరీగా ప్రేయర్ ఉండేది, భక్తి పాటలు ఉండేవి. ఇప్పుడు ప్రేయర్స్ కూడా పోయి ఏవో మాట్లాడుతున్నాం. అంటే చిన్నపిల్లలకి ఈ వయసులో నుంచే సమాజం గురించి, హిందూయిజం గురించి లేదా భగవద్గీత గురించి తెలియపరచాలని ఒక రకమైన భావన కలగడానికి ఈ రకమైన కార్యక్రమాలు ప్రభుత్వాలే ప్రోత్సహించాలా. ఒక్క పీరియడ్ కంపల్సరీగా ఏ మతం అనివ్వండి, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్, హిందువులు అయితే హిందువులు, ఆ రకమైన భావం, ఆ భక్తి కలిగే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మరి సంజయ్ స్వామి సంస్థ వారికి, గురువు గారికి, అలాగే మా
మా శిరీషమ్మ శాసనసభ్యురాలు నా కూతురు మల్లుడు వెంకన్న చౌదరి గారికి కూడా సర్దార్ సంస్థ ద్వారా ఈ రకమైన కార్యక్రమం చేపట్టినందుకు మనసావాచ భగవంతుడానికి పుండు ఆశీర్వాదం ఇవ్వాలని, ఇంకా ఉన్నత పదవులు మా శిరీషమ్మకి మా వెంకయ్య చౌదరి గారికి ఇంకా భగవంతుడు ఇంకా ఉన్నత స్థానాలు తీసుకెళ్ళి మంచి ఆరోగ్యంగా ఉండాలని. పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్ళిపోతూ భారతదేశ చరిత్రను సంస్కృతి మూలాలను మర్చిపోతున్న తరుణంలో చిన్మయ మిషన్ వారు యువతరంగం ఒక కార్యక్రమంలో భారత పౌరులైన విద్యార్థుల ద్వారా ఈరోజు భగవద్గీత పారాయణం చేయడం అన్నది ఒక అద్భుతమైన ఒక ఆలోచన. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి సమాజం పట్ల వారికి ఒక బాధ్యత ఉంది. మనం చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడ్డాక మన భారతదేశానికి మన సమాజానికి ఏం చేయాలన్నది ఒక అంతర్లీన మెసేజ్ ద్వారా, మరియు భగవద్గీత మనందరికీ తెలిసిందే, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా ఒకసారి మనం ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాక ఎవరు తోడు వచ్చినా రాకపోయినా ఆ లక్ష్యం దిశగా మన ప్రయత్నం ముందుకు వెళ్ళాలని. ముఖ్యంగా ఈరోజు సర్దార్ నెస్ట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే రేపు ఉదయం మన భావి భారత సంపద కాబోతున్న ఈ పిల్లలందరిలోనూ ఒక మోటివేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ద్వారా మీకు ఒక లక్ష్యం నిర్దిష్టంగా ఏర్పరచుకొని ఆ లక్ష్యం వైపు ముందుకు సాగాలని, మరి ఇక్కడ గురువుల ద్వారా వారికి ఒక మెసేజ్ని ఇప్పటి నుంచే సమాజం పట్ల వారికి ఒక బాధ్యతని కల్పించాలి కార్యక్రమం ఆద్యంతం సాగింది. ఈ కార్యక్రమంలో మరి నా భర్త వెంకన్న చౌదరి గారి సహధర్మచారినిగా మనం ఎంత చేసినా మన సమయాన్ని, మన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి ఇవ్వాలి అని తను ఇటు రాజకీయాల రాకముందు నుంచి చేస్తున్న ఇలాంటి కార్యక్రమాల్లో ఈరోజు ఆయన భార్యగా ఈరోజు నేను పార్టిసిపేట్ చేశాను. మరి ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన పితృ సమానులు పెద్దలు బండారు సత్యనారాయణ గారికి, సోదరులు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ కార్యక్రమం మీద ఒక ఆసక్తితో ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్న భరత్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ చేసిన ముఖ్యంగా చిన్నపిల్లలకు, వారి తల్లిదండ్రులకు, వారిని ఇక్కడి దాకా తీసుకొచ్చిన వాళ్ళ గురువులకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చిన్మయ మిషన్ వారికి మా అందరి సర్దార్ నెస్ట్ తరఫున వాళ్ళందరికీ గురుభక్తి, విద్యాభక్తి వీటన్నిటిని పెంపొందించుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి ఈ సమాజంలో అందరం కూడాను మమేకమై చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఈరోజు చిన్మయ మిషన్ వారు అద్భుతంగా ఇక్కడ దేశభక్తి గీతాలను అలాగే భగవద్గీత ప్రవచనాన్ని ఇక్కడ జరిపించడం అనేది చాలా చక్కటి కార్యక్రమం కింద భావిస్తున్నాను. చిన్నారుల్ని ఇక్కడ పంపించిన వారి తల్లిదండ్రుల్ని, స్కూల్ టీచర్లని, యాజమాన్యాలు అందరికీ కూడాను నా ప్రత్యేక ధన్యవాదాలు. The reason we are holding Chinmaya Yuvataran is with the help of Shri Venkana Chaudhary garu and Sirisha garu. This is only a Nandi. Uttarandhralo 3000 మంది తో మొదలు పెట్టానంటే ఒక నాందికి వారు ఎంతో ముందుకొచ్చి వ్యయ ప్రయాసాలన్నీ కూడా ఎంత ప్లాన్ చేసి ఎంత దివ్యంగా ఇక్కడ చేయడం జరిగింది. బట్ వీ షుడ్ టేక్ దిస్ because Bhagavad Gita is the foundation for all moral values, and therefore 1 lakh children we should reach in Uttarandhra, and this can only be possible through the help of our governmental authorities. Hari Om Tat Sat. I think with the paucity of time we should pause here and we should let the guests speak. पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनः यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धिमान् कृपा गुरुदेव तव महनीय कृपा मेरे जीवन का अवलंबन है, बस एक यही मेरा बल है, गुरुदेव तव महनीय कृपा. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.